ఓం నమో వెంకటేశాయ. మనం ఈరోజు క్లాస్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ వర్గీకరణ సూత్రాల గురించి తెలుసుకుందాం. మనకు 3 రకాల వర్గీకరణలు ఉన్నాయి. 1 కృత్రిమ వర్గీకరణ, 2 సహజ వర్గీకరణ, 3 వర్గ వికాస వర్గీకరణ. మొదటిది కృత్రిమ వర్గీకరణ. కృత్రిమ వర్గీకరణ 1 లేదా 2 లక్షణాల మీద మాత్రమే ఆధారపడి జరిగింది. ఉదాహరణ లీనియస్ లైంగిక వర్గీకరణ. 2 సహజ వర్గీకరణ. ఈ వర్గీకరణ వీలైనన్ని బాహ్య లక్షణాల మీద ఆధారపడి జరిగింది. ఉదాహరణ బెంథమ్ అండ్ హుక్కర్ వర్గీకరణ వ్యవస్థ. 3 వర్గ వికాస వర్గీకరణ. ఈ వర్గీకరణ మొక్కల పుట్టుక, మొక్కల మధ్య గల సహజ సంబంధాలు, వాటి పరిణామ క్రమాల మీద ఆధారపడి జరిగింది. ఉదాహరణ యంగ్లర్ అండ్ ప్రాంటల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్, బెస్సీ క్లాసిఫికేషన్, క్రాంక్విస్ట్ క్లాసిఫికేషన్, తఖ్తజన్ క్లాసిఫికేషన్, థార్నీ క్లాసిఫికేషన్ అండ్ ఏపీజీ యాంజియోస్పర్మ్ ఫైలోజెనీ గ్రూప్ అని అంటారు. వర్గీకరణ శాస్త్రంలో శాఖీయ లక్షణాల కన్నా పుష్ప లక్షణాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ఎందుకంటే పుష్ప లక్షణాల్లో ఎంతో వైవిధ్యం ఉంటుంది. పుష్ప లక్షణాలు శాఖీయ లక్షణాల కన్నా ఎంతో స్థిరంగా ఉంటాయి. సో ఈ విధంగా శాస్త్రవేత్తలు 3 రకాల వర్గీకరణ సూత్రాల మీద ఆధారపడి మొక్కలను వర్గీకరించారు. సో ఈ వర్గీకరణ సూత్రాలు 2 రకాలుగా విభజించారు. 1 పురాతన లక్షణాలు, 2 పరిణతి చెందిన లక్షణాలు. సో ఆ లక్షణాలు ఏవో ఇప్పుడు మనము తెలుసుకుందాం. సో పురాతన లక్షణాలు, మొదటిది నేల మీద పెరిగే మొక్కలు. నేల మీద పెరిగే మొక్కలు అంటే భూమి మీద పెరిగే మొక్కలు. సో చాలా వరకు మొక్కలు భూమి మీదనే పెరుగుతాయి. సో పరిణతి చెందిన లక్షణము నీటి మొక్కలు, వృక్షోపజీవులు, పరాన్నజీవులు. నీటి మొక్కలు, సో నీటిలో ఆవాసం చేసే మొక్కలు నీటి మొక్కలు అంటాము. ఉదాహరణ కలువ, తామర, పిస్టియా, ఐకోర్నియా, వాలిస్నేరియా మొదలైన మొక్కలు. వృక్షోపజీవులు, ఉదాహరణ వేండ. పరాన్నజీవులు, 2 రకాలు ఉన్నాయి. కాండ పరాన్నజీవి మొక్కలు, వేరు పరాన్నజీవి మొక్కలు. సో 2వ లక్షణం బహువార్షికాలు, ద్వివార్షికాలు. సో ద్వివార్షికాలు అంటే ఏమి? 2 సంవత్సరాల కాలంలో వాటి యొక్క జీవిత చరిత్రను పూర్తి చేసుకునే మొక్కలను ద్వివార్షికాలు అని అంటాము. సో ఉదాహరణ నీరుల్లి, ఆనియన్, ఏలియం సెటైవం. బహువార్షికాలు 2 సంవత్సరాల కన్నా ఎక్కువ సంవత్సరాలు జీవించే మొక్కలను బహువార్షికాలు అని అంటాము. సో పరిణతి చెందిన లక్షణం కింద ఏకవార్షికాలు. సో ఏకవార్షికాలు అంటే ఒక సీజన్, ఒక ఋతువులో కానీ ఒక సంవత్సర కాలంలో కానీ వాటి యొక్క జీవిత చరిత్రను పూర్తి చేసుకునే మొక్కలను ఏకవార్షికాలు అని అంటాము. సో ఎగ్జాంపుల్ టొమాటో, బ్రింజాల్. చాలా వరకు పుష్పాలనిచ్చే మొక్కలు, కూరగాయలనిచ్చే మొక్కలు దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో 3వ లక్షణము దారిత వృక్షాలు, పొదలు. సో చేవదేరిన కాండం గల వృక్షాలు, చేవదేరిన కాండం గల పొదలు పురాతన లక్షణము. పరిణతి చెందిన లక్షణం కింద గుల్మాలు, ఎగబ్రాకే గుల్మాలు. 4 కాండంలో సంయుక్త సహపార్శ్వ నాళికా పుంజాలు పరిమిత సంఖ్యలో ఒక వలయంలో అమర్చబడి ఉంటే అటువంటి లక్షణాన్ని పురాతన లక్షణము అని అంటాము. సో ఈ డయాగ్రాము మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో పరిమిత సంఖ్యలో ఉండే నాళికా పుంజాలు ఒక వలయంలో అమర్చబడి ఉన్నాయి. సో దీనికి ఉదాహరణ మనం ద్విదళబీజ కాండం యొక్క అడ్డుకోతలో మనము ఈ సంయుక్త సహపార్శ్వ నాళికా పుంజాలను పరిశీలించవచ్చు. పరిణతి చెందిన లక్షణం కింద ఇక్కడ మనకు అనేక నాళికా పుంజాలు చెల్లాచెదురుగా వెదజల్లబడినట్టుగా ఉంటాయి. ఉదాహరణ ఏకదళ బీజ కాండం యొక్క అంతర్నిర్మాణంలో ఇటువంటి నాళికా పుంజాలను మనము అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏకాంతర పత్ర విన్యాసము. ఇది పురాతన లక్షణము. పరిణతి చెందిన లక్షణము అభిముఖ పత్ర విన్యాసము, వలయ పత్ర విన్యాసము. సో ఏకాంతర పత్ర విన్యాసము ఉదాహరణ హైబిస్కస్ రోజా సైనెన్సిస్. అభిముఖ పత్ర విన్యాసం ఉదాహరణ
కెలోట్రాపిస్ జైగాన్షియా జిల్లోయిడు, గావా సీడియం గావా జామ, వలయపత్ర విన్యాసము ఉదాహరణ గన్నేరు. మీకు ఏకాంతర పత్ర విన్యాసానికి ఉదాహరణ, సో ఈ విధంగా పత్రాలు ఏకాంతరంగా, సో కాండం పైన ఎడం వైపుకు ఒకటి కుడివైపుకు ఒకటి ఆల్టర్నేట్గా అమర్చబడి ఉంటే దీన్ని ఏకాంతర పత్ర విన్యాసం అని అంటాము. ఉదాహరణ హైబిస్కస్ రోజా సైనెన్సిస్. అభిముఖ పత్ర విన్యాసము, సో పత్రాలు రెండూ కూడా ఒకే కణుపు దగ్గర ఒకదానికొకటి అభిముఖంగా అమర్చబడి ఉంటే దీన్ని అభిముఖ పత్ర విన్యాసము అని అంటాము. ఎగ్జాంపుల్ సీడియం గావా జామ. 3 వలయ పత్ర విన్యాసము, కణుపు దగ్గర 2 కన్నా ఎక్కువ పత్రాలు 3 పత్రాలు సరళ పత్రాలు అమర్చబడి ఉండి వలయాకారంలో ఉంటే సో ఇటువంటి పత్ర విన్యాసాన్ని వలయాకార పత్ర విన్యాసం అని అంటాము. ఉదాహరణ నీరియం గన్నేరులో ఉంటుంది. నెక్స్ట్ సరళ పత్రాలు. సో సరళ పత్రాలు చూసినామంటే మనకు ఇక్కడ హైబిస్కస్ రోజా సైనెన్సిస్లో పత్రదళం ఒకటే ఉండి ఈ విధంగా విదలనం చెందకుండా ఉండి ఈ విధంగా ఉంటే ఇటువంటి పత్రాన్ని మనము సరళ పత్రము అని అంటాము. సో పరిణతి చెందిన లక్షణము సంయుక్త పత్రాలు. సో ఎగ్జాంపుల్ అజాడిక్టికా ఇండికాలో చూసినామంటే మనం వేపలో, సో ఇది సంయుక్త పత్రము. సో పత్రదళం అంతా కూడా విభేదన చెంది ఉండి చిన్న చిన్న పత్రకాలుగా ఏర్పడుతుంది. సో దీన్ని సంయుక్త పత్రానికి ఉదాహరణగా చెప్పొచ్చు. నెక్స్ట్ ద్విలింగాశ్రాయులు పురాతన లక్షణము, ఏకలింగాశ్రాయులు పరిణతి చెందిన లక్షణము. సో ద్విలింగాశ్రాయులు అంటే ఏమి? పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణాలైన కేసరాలు, స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణాలైన అండకోశము ఒకే మొక్క మీద ఉంటే అటువంటి మొక్కలను ద్విలింగాశ్రాయి మొక్కలు అని అంటాము. సో చాలా మొక్కలు ద్విలింగాశ్రాయులుగానే ఉంటాయి. సో ఏకలింగాశ్రాయులు, సో ఇక్కడ కేసరావళి పురుష పుష్పాలు ఒక మొక్కలో, స్త్రీ పుష్పాలు వేరొక మొక్కలో ఉంటే అటువంటి మొక్కలను ఏకలింగాశ్రాయులు అని అంటారు. ఉదాహరణ పపాయ క్యారికా పపాయ, బొరాసస్ ఫ్లాబెల్లిఫెర్ తాటి చెట్టు, నీటి మొక్క వ్యాలిస్ నెవరియాలో ఈ విధంగా ఏకలింగాశ్రాయులుగా ఉంటాయి. వీటిలో ఏకలింగ పుష్పాలు అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ ద్విలింగ పుష్పాలు అనేది పురాతన లక్షణము, ఏకలింగ పుష్పాలు అనేది పరిణతి చెందిన లక్షణము. సో ద్విలింగ పుష్పాలు అంటే ఏమి? ఒకే పుష్పంలో కేసరావళి అండకోశం 2 ఉంటే అటువంటి పుష్పాలను ద్విలింగ పుష్పాలు అంటారు. సో ఏకలింగ పుష్పాలు అంటే పురుష పుష్పాలు వేరుగా, స్త్రీ పుష్పాలు వేరుగా ఉంటే అటువంటి పుష్పాలను ఏకలింగ పుష్పాలు అని అంటాము. నెక్స్ట్ ఏకాంత పుష్పాలు. ఏకాంత పుష్పాలు అంటే ఒకే ఒక పుష్పాన్ని కలిగి ఉంటే అటువంటి లక్షణాన్ని పురాతన లక్షణం అని అంటాము. సో ఇక్కడ పరిణతి చెందిన లక్షణం కింద పుష్ప విన్యాసం ఉంటుంది. సో ఉదాహరణ ట్రైడాక్స్లో మనకు పుష్ప విన్యాసము ఉంటుంది. చూడడానికి అది ఒక పుష్పం లాగా ఉంటుంది, కానీ అది అనిశ్చిత పుష్ప విన్యాసము, శీర్షవత్ పుష్ప విన్యాసము అని అంటాము. సో శీర్షవత్ పుష్ప విన్యాసము 2 రకాలు. భిన్న శీర్షవత్ పుష్ప విన్యాసము, సమ శీర్షవత్ పుష్ప విన్యాసము ఉంటుంది. ఏకాంత పుష్పాలకు ఉదాహరణ హైబిస్కస్ రోజా సైనెన్సిస్ అని చెప్పాను కదా. సో ఇందులో ఒకే పుష్పము పత్రం యొక్క గ్రీవంలో ఏర్పడుతుంది. దీన్ని గ్రీవస్థ ఏకాంత పుష్పము అని అంటారు. సో దతూరాలో కూడా ఏకాంత పుష్పం ఉంటుంది, అందులో శిఖరస్థ ఏకాంత పుష్పము అని అంటారు. సో కొనమొగ్గ దతూరాలో మనకు ఒకే ఒక పుష్పంగా ఏర్పడుతుంది, దాన్ని శిఖరస్థ ఏకాంత పుష్పము అని అంటాము. నెక్స్ట్ పుష్పభాగాలు అధిక సంఖ్యలో ఉండుట. సో పుష్పభాగాలు 10 కన్నా ఎక్కువగా ఉండడము అనేది పురాతన లక్షణము. సో పుష్పభాగాలు పరిమిత సంఖ్యలో ఉండడము అనేది పరిణతి చెందిన లక్షణము. నెక్స్ట్ సౌష్ఠవయుత పుష్పాలు అనేది పురాతన లక్షణము.
పార్షిక్ సౌష్ఠవయుతం అనేది పరిణతి చెందిన లక్షణము. సో సౌష్ఠవయుత పుష్పాలకు ఉదాహరణ హైబిస్కస్ రోజా సైనెన్సిస్. పార్షిక్ సౌష్ఠవయుత పుష్పాలకు ఉదాహరణ గ్రౌండ్ నట్ అరాకిస్ హైపోజియా. నెక్స్ట్ అండకోశాదస్థిత పుష్పాలు పురాతన లక్షణము, పర్యండకోశ పుష్పాలు పురాతన లక్షణము. సో పరిణతి చెందిన లక్షణం కింద అండకోశ పరిక పుష్పాలు. సో అండకోశాదస్థిత పుష్పానికి ఉదాహరణ హైబిస్కస్ రోజా సైనెన్సిస్ మందార. సో ఇందులో తీసుకున్నామంటే ఈ విధంగా పుష్పం యొక్క నిలువు కోతులో మనం అబ్జర్వ్ చేసినాము అంటే మధ్య భాగంలో అండాశయం ఊర్ధ్వ స్థానంలో ఉండి దానికి దిగువ భాగంలో కేసరాలు, ఆకర్షణ పత్రాలు, రక్షక పత్రాలు అమర్చబడి ఉంటే సో ఇటువంటి పుష్పాన్ని అండకోశాదస్థిత పుష్పము అని అంటారు. సో ఇక్కడ అండాశయం యొక్క స్థానాన్ని ఊర్ధ్వ అండాశయము అని మనము చెప్తాము. సో రెండవది పర్యండకోశాలు, పర్యండకోశ పుష్పము. సో పర్యండకోశ పుష్పాన్ని తీసుకున్నామంటే ఉదాహరణ ఫైజమ్ సెటైవం బఠానీలో చూసుకున్నామంటే ఇక్కడ మనకు అండాశయానికి ఆనుకొనే పక్కన మనకు కేసరాలు, ఆకర్షణ పత్రాలు, రక్షక పత్రాలు అమర్చబడి ఉంటాయి. సో ఈ పుష్పంలో అండాశయం యొక్క స్థానాన్ని అర్ధ ఊర్ధ్వము లేదా అర్ధ నిమ్నము అని అంటాము. సో ఇక్కడ పరిణతి చెందిన లక్షణం కింద పుష్పాలు అండకోశ పరిక పుష్పాలు. సో అండకోశ పరిక పుష్పాలకు ఎగ్జాంపుల్ ట్రైడాక్స్ ప్రొకమెన్స్. సో ఇక్కడ అండాశయం ఉంది. సో ఈ అండాశయం నిమ్న స్థానంలో లేదా పుష్పం యొక్క కింది భాగంలో ఉండి దానిపైన రక్షక పత్రాలు ఒక కేశగుచ్చం లాగా ఉంటాయి, దానిపైన ఆకర్షణ పత్రాలు ఉంటాయి, దానిపైన కేసరావళి, అండకోశము అమర్చబడి ఉంటాయి. సో ఇందులో అండాశయం యొక్క స్థానము నిమ్న స్థానము. సో ఈ పుష్పాలు నిమ్న అండాశయాన్ని కలిగి ఉండే పుష్పాలు. నెక్స్ట్ అసంయుక్త ఆకర్షణ పత్రాలు పురాతన లక్షణము, సంయుక్త ఆకర్షణ పత్రాలు పరిణతి చెందిన లక్షణము. సో అసంయుక్త ఆకర్షణ పత్రాలకు ఉదాహరణ హైబిస్కస్ రోజా సైనెన్సిస్ మందార. సంయుక్త ఆకర్షణ పత్రాలకు ఉదాహరణ ట్రైడాక్స్ ప్రొకమెన్స్ లోని కిరణ పుష్పకాలు, చిక్రియ పుష్పకాల్లో మనకు సంయుక్తంగా ఆకర్షణ పత్రావళి ఉంటుంది. నెక్స్ట్ మెలితిరిగిన పుష్పరచన పురాతన లక్షణము, కవాటైత పుష్పరచన, చిక్కైన పుష్పరచన పరిణతి చెందిన లక్షణము. పుష్పరచన అంటే ఏమిటి? పుష్పం మొగ్గ దశలో ఉన్నప్పుడు రక్షక పత్రాలు మరియు ఆకర్షణ పత్రాలు అమర్చబడి ఉండే విధానాన్ని పుష్పరచన అని అంటాము. సో మెలితిరిగిన పుష్పరచన. సో మెలితిరిగిన పుష్పరచన అంటే ఇందులో ఒక అంచు లోపలికి ఒక అంచు వెలుపలికి అమర్చబడి ఉంటే దాన్ని మెలితిరిగిన పుష్పరచన అని అంటాము. సో కవాటైత పుష్పరచన. సో కవాటైత పుష్పరచన అంటే అంచులు దగ్గరగా ఉండి సంయుక్తంగా కానీ లేదా అసంయుక్తంగా కానీ ఉండొచ్చు. సో మెలితిరిగిన పుష్పరచనకు ఉదాహరణ హైబిస్కస్ రోజా సైనెన్సిస్. కవాటైత పుష్పరచనకు ఉదాహరణ ట్రైడాక్స్లో ఉంటుంది. చిక్కైన పుష్పరచన అరాకిస్ హైపోజియా, ఫైజమ్ సెటైవంలో ఉంటుంది. నెక్స్ట్ క్యారెక్టర్ పలదళాలు అనేకము అసంయుక్తము, ఇది పురాతన లక్షణము. సో పలదళాలు సంయుక్తము తక్కువ సంఖ్యలో ఉండడము అనేది పరిణతి చెందిన లక్షణము. నెక్స్ట్ సరళ ఫలము పురాతన లక్షణము, సంయుక్త ఫలము పరిణతి చెందిన లక్షణము. సో సరళ ఫలం అంటే ఏమి? ఫలము ఒక పుష్పంలోని అండాశయం నుంచి మాత్రమే ఏర్పడే దాన్ని సరళ ఫలము అని అంటాము. సంయుక్త ఫలము అంటే పుష్ప విన్యాసం మొత్తం నుంచి మనకు ఫలం ఏర్పడితే దాన్ని సంయుక్త ఫలము అని అంటాము. సో ఎగ్జాంపుల్ పైనాపిల్ సంయుక్త ఫలానికి. సో సరళ ఫలానికి ఎగ్జాంపుల్ మెన్స్ఫిరా ఇండికా. నెక్స్ట్ గుళిక పురాతన లక్షణము. సో మృదు ఫలము టెంకికల ఫలము అనేది పరిణతి చెందిన లక్షణము. సో మృదు ఫలానికి ఉదాహరణ టొమాటో, జామ, వంకాయ మొదలైనవి. సో టెంకికల ఫలానికి ఉదాహరణ మామిడి, కొబ్బరి. నెక్స్ట్ లాస్ట్ క్యారెక్టర్ అంకురచ్చద సహిత విత్తనాలు ఉండడము అనేది పురాతన లక్షణము. సో అంకురచ్చద సహిత విత్తనాలకు ఉదాహరణ వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, కోకాస్ నీసిఫెరా కొబ్బరి, కాటన్, పత్తి గింజలు,
క్యాస్టర్ ఆముదం గింజల్లో అంకురసిద్ధం అనేది ఉంటుంది. అంకురసిద్ధ రహిత విత్తనాలు ఎగ్జాంపుల్ పీ బఠానీ, బీన్ చిక్కుడు, రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, బెంగాల్ గ్రామ్, హార్స్ గ్రామ్, వీటిలో అంకురసిద్ధ రహిత విత్తనాలు అనేవి ఉంటాయి. సో ఈ విధంగా శాస్త్రవేత్తలు మనకు వర్గీకరణ సూత్రాలను 2 రకాల లక్షణాలుగా చెప్పారు. ఒకటి పురాతన లక్షణాలు, రెండవది పరిణతి చెందిన లక్షణాలు అని చెప్పారనమాట. సో ఈ విధంగా మనము ఈ క్లాస్లో వర్గీకరణ సూత్రాలైన పురాతన లక్షణాలు మరియు ఆధునిక లేదా పరిణతి చెందిన లక్షణాల గురించి తెలుసుకున్నాము. సో ఒక ఎగ్జాంపుల్ హైబిస్కస్ రోజా సైనెన్సిస్ కానీ మనం అబ్జర్వ్ చేసాము అంటే ఇది మనం ఉదాహరణలు చూద్దాం. పురాతన లక్షణాలు ఏమున్నాయో ఇందులో అబ్జర్వ్ చేస్తాం. ఇది నేల మీద పెరిగే మొక్క, బహువార్షిక పొద. 2 కాండంలో సంయుక్త సహపార్శ్వ నాళికా పుంజాలు అనేవి ఇందులో ఉంటాయి. సో ఏకాంతర పత్ర విన్యాసం ఉంది, పత్రాలు ఏకాంతర పత్ర విన్యాసము. నెక్స్ట్ సరళ పత్రాలు కూడా ఇందులో ఉన్నాయి. ద్విలింగాశ్రయాలకు కూడా ఉదాహరణ హైబిస్కస్, ద్విలింగ పుష్పాలకు కూడా ఉదాహరణ హైబిస్కస్, ఏకాంత పుష్పాలకు కూడా ఉదాహరణ హైబిస్కస్. సౌష్ఠవిత పుష్పాలు, సో పుష్పాన్ని ఏ కోణంలో కట్ చేసినా కూడా మనకు 2 సమభాగాలుగా ఏర్పడేటటువంటి పుష్పాలను సౌష్ఠవిత పుష్పాలు అని అంటాము. నెక్స్ట్ అండకోశాత స్థిత పుష్పాలకు కూడా ఈ హైబిస్కస్ ఉదాహరణ. అసంయుక్త ఆకర్షణ పత్రాలు ఉంటాయి. సో మీరు ఈ హైబిస్కస్ రోజా సైనెన్సిస్ యొక్క ఫ్లవర్ని అబ్జర్వ్ చేయండి, అన్ని లక్షణాలు మీకు కనిపిస్తాయి. ఇందులో ఆకర్షణ పత్రాల్లో మెలితిరిగిన పుష్పరచన కూడా ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. సో ఈ విధంగా ఈ హైబిస్కస్ రోజా సైనెన్సిస్లో మనకు చాలా పురాతన లక్షణాలు అనేవి మనము అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఒక మొక్కను తీసుకొని నేల మీద పెరిగే మొక్కకు ఎగ్జాంపుల్ ఇదే, బహువార్షిక పొదకు ఎగ్జాంపుల్ ఇదే, కాండంలో సంయుక్త సహపార్శ్వ నాళికా పుంజాలు ఉంటాయి, ఏకాంతర పత్ర విన్యాసం ఉంది, నెక్స్ట్ సరళ పత్రాలు ఉన్నాయి, ద్విలింగాశ్రయ మొక్కకు ఉదాహరణ, ద్విలింగ పుష్పాలు ఉన్నాయి, ఏకాంత పుష్పాలు ఉన్నాయి, నెక్స్ట్ సౌష్ఠవిత పుష్పాలు ఉన్నాయి, అండకోశాదస్థిత పుష్పాలు ఉన్నాయి, అసంయుక్త ఆకర్షణ పత్రాలు ఉంది, మెలితిరిగిన పుష్పరచన కూడా ఇందులో ఈ హైబిస్కస్ రోజా సైనెన్సిస్లో మనము అబ్జర్వ్ చేయొచ్చు. సో మెలితిరిగిన పుష్పరచన అంటే ఈ విధంగా 5 ఆకర్షణ పత్రాల్లో ఒక అంచు లోపలికి ఒక అంచు వెలుపలికి ఉండి ఈ విధంగా అమర్చబడి ఉంటే దీన్ని మనము మెలితిరిగిన పుష్పరచన అని అంటాము. సో కవాటయుత పుష్పరచన అంటే ఆకర్షణ పత్రాలు కానీ సంయుక్త రచక పత్రాలు కానీ దగ్గరగా అమర్చబడి ఉండి ఈ విధంగా ఉంటే దీన్ని కవాటయుత పుష్పరచన అని మనము చెప్పచ్చు. సో ఈ విధంగా మనకు శాస్త్రవేత్తలు వర్గీకరణ సూత్రాలను పురాతన లక్షణాలు, ఆధునిక లక్షణాలను 2 రకాలుగా విభజించి మొక్కలను వర్గీకరించారు. ఎనీ డౌట్స్? ఓకే, థ్యాంక్ యూ.